డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డికి నార్సిసిస్టిక్ అనే ఒక మానసిక రుగ్మత ఉంది అనే దాని మీద ఈ రోజున ఏబిఎన్ ఆర్కే కొత్త పలుకు ఆయన ఛానల్లో కానీ ఆయన పేపర్లో కానీ వచ్చిన దాని మీద ఒకసారి మనం ఖచ్చితంగా విశ్లేషించుకుని తీరాల్సిందే. అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటల ప్రకారంగా ఆయనకి ఈ నార్సిసిస్టిక్ అనే ఒక మానసిక రుగ్మత ఉంది అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి ఏబిఎన్ఆర్కే ఈ మాటలు మాట్లాడాడు. ఇది ఇప్పుడు కొత్తగా ఆయన రాసింది కానీ లేకపోతే ఇప్పుడే జరుగుతున్న ప్రచారం ఏం కాదు. గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అర్ధరాత్రి పూట వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మతో మాట్లాడతాడు. ఒక గంటన్నర 2 గంటల తరువాత జీసస్తో మాట్లాడతాడు అనే విషయాన్ని కూడా చాలా సెన్సేషనల్గా ఆయన పేపర్లో రాశారు. అసలు ఇలాంటి వార్తలు కానీ ఇలాంటి కొత్త పలుకు వెనక ఏబిఎన్ఆర్కే ఒక ఉద్దేశం ఏమిటి? లేదు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటల్లో నిజంగా అలాంటి అర్థాలే ధ్వనిస్తున్నాయా? ఆయనకి నిజంగా అలాంటి ఒక రుగ్మత ఉండే అవకాశం ఉందా? అసలు ఆ మానసిక రుగ్మత ఎవరికి ఎలా ఉంటుంది, ఏ రకంగా తెలుస్తుంది, అసలు దాని ఆద్యం ఎక్కడుంది అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక ఏబిఎన్ఆర్కే అంటే జగన్మోహన్ రెడ్డి మీద అనేక రకాలైన ఇలాంటి కొత్త విశేషాలు ప్రజల్లోకి ప్రాచుర్యంలోకి తీసుకొని రావటంలో దిట్టనే చెప్పుకోవాలి. గతంలో అసలు జగన్మోహన్ రెడ్డి ఈ 3 రాజధానుల అంశం తెరపైకి వచ్చిన దగ్గర నుంచి అనేక రకాలైన స్పెషల్ ఈ మొత్తం ఆయన పర్సనల్ దగ్గర నుంచి ఆయన ఈ ప్రొఫెషనల్గా లేదు పొలిటికల్గా ఉన్న సినారియో మొత్తాన్ని తూర్పార పట్టడంలోనూ ఏకవతల పారేయటంలోనూ ఏబిఎన్ఆర్కేది కూడా ఒక ప్రముఖ పాత్ర. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటంలో మొట్టమొదట ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5 అన్నాడు చూడండి, అక్కడే ఆయన ఆజ్యం పోసుకున్నాడు. 5 సంవత్సరాల పాటు ప్రజల్లో బాగా గట్టిగా ప్రభావం చూపించగలిగిన ఒక పత్రిక కానీ టీవీ కానీ ఒక వ్యక్తికో లేకపోతే ఒక పార్టీకో వ్యతిరేకంగా ఉంది అని అనుకుంటే దాని దెబ్బ ఎలా ఉంటుందని జగన్మోహన్ రెడ్డిని ఏబిఎన్ఆర్కేని వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ సంవాదాన్ని ఈ 5 సంవత్సరాల ప్రయాణాన్ని చూస్తే ఖచ్చితంగా తెలిసి తీరుతుంది. అందులో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి చేసిన పనులని ఆయన ఈ 3 రాజధానులు మార్చిన సమయంలో తొగ్గులక్కని ముద్రేయటంలో కానీ, ఇక ఆ తరువాత అర్ధరాత్రి కూర్చొని జీసస్తో మాట్లాడతాడు, రాజశేఖర రెడ్డి ఆత్మతో మాట్లాడతాడు అనే విషయాన్ని ఏమాత్రం భయపడకుండా వెరపు లేకుండా, అంటే ఆ జగన్మోహన్ రెడ్డి అంటే భయము లేదు, ఇలాంటివి మనం చెబితే ప్రజలు ఏమనుకుంటారనే వెరపు, అంటే దరిదాపుగా సిగ్గు లాంటిది, అలాంటిది కూడా ఏం లేదు. ఎందుకంటే ప్రజలకి ఇది అత్యంత ముఖ్యమైన విషయం ఏం కాదు. కాకపోతే ఒక విషయం ఏమిటి ఇందులో అనంటే, ఒక పిచ్చివాడు పాలన చేస్తున్నాడు అనంటే ప్రజల్లో ఏ రకమైన అశాంతి ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే కదా. ఆల్మోస్ట్ అలా దాన్ని దగ్గరగా తీసుకుని రావడానికి ఏబిఎన్ఆర్కే ఇలాంటివన్నీ తెచ్చాడేమో తెలియదు. ఆ రోజుల్లో పెద్ద సెన్సేషన్ జరిగింది. గత సంవత్సరం కిందట కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కూడా ఆయన మాట్లాడుతున్న ఈ మాటలన్నిటి మీదన ఈ నార్సిసిస్టిక్ భావనలు, ఇది ఒక మానసిక రుగ్మత అనే దాని మీద కూడా ఒక చర్చ జరిగింది. యాక్చువల్గా నార్సిక్ అనే ఒక గ్రీకు పురాణంలో ఒక రాజు, ఆ రోజుల్లో చూసుకోవటానికి అద్దాలు ఇలాంటివి కూడా లేని రోజుల్లో మరి నిజంగానే ఆ రాజు ఉన్నాడా లేకపోతే అలాంటి భావనతోటి ఏదైనా ఒక పురాణం అంటే తెలిసిందే కదా, అది ఇతిహాసమా, జరిగిన చరిత్ర, లేకపోతే మరొకట, ఏది మనం నిర్ధారించి చెప్పలేం. కాకపోతే ఒక కథ లాంటిది ఒకటి ప్రాచుర్యంలోకి ఉంటుంది. అందులో నార్సిక్ అనే ఒక రాజు అద్దాలు కూడా లేని సమయంలో ఆయన నదీ ప్రవాహంలో ఉన్న నీళ్లల్లో తన రూప సౌందర్యాన్ని చూసుకొని తనంతటి అద్భుతమైన అందగాడు లేడని, అంటే ఆయన కళ్ళకి కనపడుతున్న వాళ్ళందరిలోనూ ఆయనే అత్యంత అందగాడని,
ఆయనకున్నంత తెలివి ఇంకెవరికీ లేదని ఒక భావనతోటి మాట్లాడుతుండేవాడు. ఆ రకంగానే కొన్ని రకాలైన ఈ పాలనలో గూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం మూలాన ఆయనకు ఒకసారి తప్పించి పక్కన పెట్టాల్సిన అవసరం వచ్చిందనేది గూడా అప్పుడున్న పురాణంలో ఉన్న చరిత్ర అది. దాంట్లో యాక్చువల్‌గా అది చరిత్ర గాదు, పురాణం అనే చెప్పుకోవాలి. దాంట్లో ఉన్న ఒక కథ లాంటిది అనుకోండి. ఇప్పుడు దాన్నే తరువాత ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలోనూ సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే మనోశాస్త్రవేత్త చెప్పిన దాని ప్రకారంగా అన్ని లక్షణాలు, అన్ని అవలక్షణాలు ప్రజల అందరిలోనూ ఉంటాయి. వాటిని పాళ్ళు సమతుల్యత లేదు సిగ్గుపడి బయటకు చూపించుకోలేకపోవటం, వెరపుతోటి లోపలే దాచుకోవటం ఇలాంటి వాటివి గాని ఏమాత్రం సిగ్గుపడకుండానో లేకపోతే వెరపు చూపించకుండానో బయటకి చెప్పేసుకునే వాళ్ళ రూపంలో ఈ మానసిక రుగ్మతలను కూడా ఐడెంటిఫై చేశారు. అందులో ఆద్యుడు సిగ్మండ్ ఫ్రాయిడ్. దీని మీద ఈ నార్సిసిస్టిక్ ఈ ఈ భావన అనే దాని మీద కానీ కొన్ని సూత్రాలు కూడా చేయబడ్డాయి. ఫలానా రకంగా మాట్లాడేవాళ్ళు, ఫలానా రకంగా ప్రవర్తించేవాళ్ళు, ఫలానా విధంగా వాళ్ళు జీవించేవాళ్ళు ఆ భావనలోనే జీవిస్తారు. ఇదే దీన్ని ఒకానొకప్పుడు ఎప్పుడో సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఒక జగన్మోహన్ రెడ్డి మైక్ ఒక ఆయన ఉండేవాడు. ఈ మధ్య కనపడటం లేదనుకోండి. కేసులైన మూలానికి మరి ఎక్కడ దాక్కుని ఏం చేస్తున్నాడో తెలియదు కానీ ఆయన కూడా మెగలోమానియాక్ అనే ఒక మానసిక రుగ్మత చంద్రబాబు నాయుడుకు ఉంది అని ఒకానొక సమయంలో ఆయన కూడా ఆరోపించాడు. అలాగనే ఇప్పుడు ఈ ఏబిఎన్ఆర్కే చెప్పిన ఇది చూసుకుంటుంటే సరిదాపుగా అలాగనే కనపడుతున్నాయి. ఇవన్నీ ప్రతి మనిషిలోనూ ఉండే భావంలోనే. ఎవరికైనా సరే తమను తాము అందంలో చూసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనకంటే అందగాడు ఎవరు అని అనిపిస్తుంది. అదే ఏ నటుడైనా సరే కొంత నటన చేస్తున్నప్పుడు మనకేదైనా అందులో ఏదైనా ఒక విషయం నచ్చినప్పుడు చిచి ఇతను బాగా చేయలేదండి, నేనైతే ఎలా చేసి ఉండేవాడిని అంటే అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఇతని పాలన వేస్ట్ అండి, నాకే గనక అధికారం వస్తే అని అనుకునే వాళ్ళు ఉంటారు. లేదు జగన్మోహన్ రెడ్డి లాగా పాలన చేసిన తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా చంద్రబాబు నాయుడు మిగతా ఎవరైనా సరే పాలన చేస్తుంటే బెబ్బెబ్బే వాళ్ళు అసలు సరిగా పాలనే చేయటం లేదు అని అది కాస్త శృతి మించి నా తండ్రి ఒకప్పుడు పాలన చేశాడు, ఆయన కంటే కూడా నేనే మెరుగ్గా చేస్తూ ఉన్నాను అనే ఒక భావన ఇప్పుడు రోజు జగన్మోహన్ రెడ్డిలో ఉందనేది కూడా కనపడుతున్నట్టుగా ఈ ఏబిఎన్ఆర్కే వర్ణించారు. ఇక దాంతో పాటుగా తాను తీసుకున్న ప్రతి నిర్ణయం కరెక్ట్గా ప్రజల కోసమే ఉంటుందని, తాను చేసే ప్రతి పని ప్రజల కోసమే చేస్తున్నట్టుగాను, మిగతా వాళ్ళు చేసే పనులన్నీ వేస్ట్ గాను, ఇప్పుడే ఈ మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానాన్ని తెచ్చిన దాని మీద కానీ లేకపోతే మొన్న జరిగిన విపత్తు మోంతా తుఫాను సమయంలో అసలు ఈ మోంతా తుఫాను చంద్రబాబు నాయుడు వల్లే వచ్చింది అన్నట్టుగానే మాట్లాడటం కానీ, లేకపోతే ఇప్పుడు జోగి రమేష్ అరెస్టు అది ఏదో కాశీబొక్కలో జరిగిన ఒక దాన్ని డైవర్ట్ చేయటం కోసం చేస్తున్నారని ఈ మాటలు మాట్లాడే వీటన్నిటి తరుణంలో ఆయన ఇలాగా నార్సిసిస్టిక్ భావనలు ఈ అనే ఒక మానసిక రుగ్మత ఉందనేది ఆయన అభివర్ణించుకుంటూ వచ్చారు. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే ఎవరికి ఏమనిపిస్తోంది అని అంటే ఒకళ్ళకి తొగ్లక్ అనిపిస్తోంది, ఒకళ్ళకి మెంటలోడ్ అనిపిస్తోంది, ఇంకొకళ్ళకి మానసిక వ్యాధిగ్రస్తుడు అనిపిస్తోంది, కొంతమందికి అసలు ఎందుకు పనికిరాడు అనిపిస్తోంది. ఏమైనా మళ్ళీ మిగతా వాళ్ళతో పోల్చుకున్నప్పుడు ఏ రకంగా ఉన్నాడు అనే దాని మీదనే కదా మరి ఈ రోజున ప్రజలు ఓటేయాల్సిన అవసరం ఉంది. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఈ నార్సిసిస్టిక్ ఈ రుగ్మతతోటి బాధపడుతుంటే ఆయన ఈ పాలనకు అర్హుడవుతాడా లేదా అనేది కూడా ప్రజలే ఆలోచించుకోవాలి. మరి దానికోసమే ఈయన ఇలాంటి వార్తలన్నీ రాస్తున్నాడేమో ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.